హాయ్ ఫ్రెండ్స్, కలెక్షన్లో కాటేస్తున్న కాటేర నిజంగా కాటేస్తూ ఉందండి కలెక్షన్స్. అసలు ఒక్కసారిగా అందరినీ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తాన్ని అలా ఒక్కసారి తలదిప్పుకుని ఆ కాటేర మూవీ ఎప్పుడు టర్న్ అయ్యేటట్టు చూస్తున్నాయండి. అంతా విడుదలైన ఫస్ట్ వీక్లోనే 100 crores దాటింది. ఒక లో బడ్జెట్ మూవీ ఇంత తొందరగా 1 వీక్లో దాటడం కూడా చాలా గొప్ప విషయం అండి. అందరినీ చాలా సర్ప్రైజింగ్ చేస్తుంది. ఏముంది సినిమాలో, దమ్ముంది సినిమాలో. ఆ దర్శన యాక్షను, ఆ డైరెక్షను, ఇవన్నీ కలిపి ఎంత సూపర్ సక్సెస్ అవ్వడానికి కారణం అండి. కథ ఉంటే నువ్వు ఇన్ని కోట్ల బడ్జెట్ తీయాల్సిన అవసరం లేదు, ఫ్లాపులు చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ కథను నమ్ముకుంటే చాలు. కానీ నిజంగా చాలా సంతోషంగా ఉందండి కాటేర ఇంత సూపర్ హిట్ అయినందుకు. ఈ దర్శన్ గారు ఏమి ఈ రోజు హీరో అయిపోవాలా, చాలా కష్టాలు పడ్డాడు ఆయన. కొండలు ఎక్కాడు, కిందకి దిగాడు, జారిపడ్డాడు, మళ్ళీ పైకి ఎక్కాడు, ఇప్పుడు శిఖరం మీద ఉన్నాడు. ఫ్యాన్స్ కూడా సూపర్గా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. చాలా కష్టాలు పడ్డాడు ఆయన. నిజంగా తెలుసుకుంటే మనకి కొద్దిగా బాధ అనిపిస్తుంది. కాకపోతే వాటి నుంచి దర్శన్ గారు బయటపడినట్టుగానే అనుకోవాలి. అందుకని డి బాస్, సుల్తాన్, చక్రవర్తి, ది బాస్ అని ఆయన ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే దర్శన్ గారి గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి. 1977 ఫిబ్రవరి 16న మైసూరులో పుట్టారండి ఆయన. శ్రీనివాస్ తూగుదీప, మీనాక్షి తూగుదీప గారికి. ఆయన ఫాదర్ శ్రీనివాస్ తూగుదీప అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అప్పట్లో ఆయన కన్నడ ఇండస్ట్రీలో మంచి విలన్ కింద ఉండేవాడు, మంచి పేరు. ఆయన తూగుదీప్ అనే మూవీ చేస్తే సూపర్ హిట్ అయిందండి, బ్లాక్ బస్టర్. అక్కడి నుంచి అందరూ ఆయన్ని తూగుదీప్ శ్రీనివాస్ అని పిలవడం మొదలుపెట్టారు. దర్శన్ గారు స్టడీ అయిన తర్వాత నెమ్మదిగా నీనాసం అనే ప్రొడక్షన్స్లో చేరి, అదే ఒక నాటకాలకు సంబంధించిన ఒక సంస్థ అండి, అందులో చేరి కెమెరా ట్రిక్స్, ఈ ప్రొడక్షన్ ఇవి నేర్చుకున్నారు. తర్వాత బీసీ గౌరీశంకర్ గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ కింద చేరారు. బీసీ గౌరీశంకర్ గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ కింద చేరి చిన్న యాడ్ చేసేవారు ఆయన. తర్వాత నారాయణ అనే ఆయన మహాభారతం అనే సినిమా తీస్తా ఈ దర్శన్ గారికి ఒక చిన్న రోల్ ఇచ్చారు. పర్వాలేదు, ఆ సినిమా చేస్తేనే యాడ్స్లో యాక్ట్ చేసేవారు ఈయన దర్శన్ గారు. తర్వాత దర్శన్ గారు ఎల్లారం అనే దోషం, మిస్టర్ హరిశ్చంద్ర, వల్లారస్ అని తమిళ మూవీలో కూడా యాక్ట్ చేశారండి. కాకపోతే అవి పెద్ద హిట్ అవ్వలేదు. సత్య గారు మ్యాజిక్ అనే సినిమా తీశారండి. దాంట్లో దర్శన్ గారికి రోల్ ఇచ్చారు. అందులో దర్శన్ గారు ఏ రోల్ చేశారు? అమాయకుడు, ఒక అనాథ, డాన్. ఆ మ్యాజిక్ అనే సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత అయితే కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ ఆయనకి కలిసి రాలేదు, ఫ్లాప్స్ అయితే ఉన్నాయి. తర్వాత 2003లో కరియా అనే పిక్చర్లో యాక్ట్ చేశారండి ఈయన. ఆ కరియా అనే మూవీలో దర్శన్ గారు సంగీత విద్వాంసుడిగా నన్న ప్రీతయ్య రాము అనే సినిమా వచ్చింది. అందులో అందబాలుడు అంటే బ్లైండ్ మ్యాన్ కింద యాక్ట్ చేశారండి. అది పెద్దగా ఆడలేదు, అవి కూడా ఫ్లాపే. తర్వాత తెలుగులో రిలీజ్ అయిన పోకిరిని తీసుకుని పోర్కి అనే సినిమా చేశారు. అది సూపర్ డూపర్ హిట్. తర్వాత క్రాంతివీర సంగోళి రాయ అనే మూవీలో యాక్చువల్గా అది అర్జున్ సర్జా గారికి అవకాశం వచ్చిందంట. మరి ఏదో కారణాల వల్ల అవకాశం మన దర్శన్ గారికి బాస్కి దక్కింది. ఆ సినిమాలో ఆయన చేసిన యాక్షన్కి కర్ణాటక స్టేట్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చిందండి. ఎప్పుడైతే ఈ సినిమా చేశాడో ఆయన పరిధి దాటింది, రాయలసీమకు కూడా తెలిసింది. తర్వాత ఆయన తీసిన యజమాని అనే సినిమా సూపర్ హిట్. తర్వాత గజ అనే సినిమా బ్లాక్ బస్టర్. తర్వాత రాబర్ట్ తీశారండి, అందులో జగపతి బాబు గారు కూడా రీలోడ్ చేశారు, అది ఇంకా సూపర్ హిట్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు, క్రిటిక్స్ ప్రశంసలు కూడా అందుకుంది ఈ పిక్చర్. దాని తర్వాత మన కాటేర కలెక్షన్ల మోత మోగిచ్చేస్తుంది, చూశారు. ఈ దర్శన్ గారికి మంచి అలవాటు ఉందండి. ఆయనకి జంతువులు అంటే చాలా ఇష్టం. మైసూర్లో ఒక మినీ జూ మెయింటైన్ చేస్తున్నారంట ఆయన. ఫ్యూచర్లో ఏమన్నా అవకాశం ఉంటే, ఆయన దయ తెలిస్తే, అంత పెద్ద హీరో, ఒక వెర్సటైల్ యాక్టర్, నాకేమన్నా అవకాశం ఇస్తే ఆయన జూ చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం అండి. లేపర్డ్స్ అన్నా, వైల్డ్ యానిమల్స్ అన్నా. దర్శన్ గారు దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ అండి.